హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ తెలియకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలా అని సందేహిస్తూ ఉంటారు కదా. ప్రతిరోజు మాట్లాడే వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ను సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా మనం చెప్పింది అర్థం చేసుకోకపోతే వాళ్ళకి దాని గురించి వివరిస్తాం కదా. నేను వివరించాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు ఎక్స్ప్లెయిన్. మనతో ఎవరైనా పద్ధతి లేకుండా మాట్లాడితే నాతో ఇలా మాట్లాడకు అని చెబుతాం కదా. డోంట్ టాక్ టు మీ లైక్ దిస్. ఎవరైనా మన మీద కారణం లేకుండా అరిస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను నా మీద అరిచాడు. హీ షౌటెడ్ ఎట్ మీ. ఎప్పుడైనా ఎక్కువ సంతోషం కలిగించే సంఘటన జరిగినప్పుడు కళ్ళ వెంట నీళ్లు వస్తే ఇవి ఆనంద బాష్పాలు అంటాం కదా. దీస్ ఆర్ టీయర్స్ ఆఫ్ హ్యాపీనెస్. ఎవరినైనా సొంత నిర్ణయం తీసుకోకుండా ఒత్తిడి చేస్తూ ఉంటే అతను తన నిర్ణయం తీసుకోనివ్వండి అని చెబుతాం కదా. లెట్ హిమ్ మేక్ హిజ్ డెసిషన్. కొన్ని విషయాలు విన్న వెంటనే భయపడతాం కదా. అది విని నేను భయపడ్డాను. I freaked out hearing it. ఎవరైనా పెద్దవాళ్ళని గౌరవించకపోతే పెద్దలను గౌరవించడం నేర్చుకో అని చెబుతాం కదా. లెర్న్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్. ఎవరైనా జరగని సంఘటనల గురించి మాట్లాడుతూ ఉంటే అది కేవలం మీ ఊహ అని చెబుతాం కదా. It's just your imagination. ఏ విషయమైనా ఎవరైనా అంగీకరించకపోతే దయచేసి దీనికి అంగీకరించండి అని అడుగుతాం కదా. ప్లీజ్ అగ్రీ టు దిస్. అలాగే నేను ఎప్పుడూ అలా అనుకోలేదు అని ఇలా చెప్పాలి. I never thought so. ఎవరైనా మనల్ని సరదాగా ఆట పట్టిస్తుంటే నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావా అని అడుగుతాం కదా. ఆర్ యూ కిడ్డింగ్ మీ. ఎవరికైనా ఏ విషయంలోనైనా మాట ఇచ్చిన తరువాత ఇది నా వాగ్దానం అంటాం కదా. It's my promise. ఎవరైనా అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే నాకు సమాధానం కావాలి అంటాం కదా. I need an answer. ఎవరైనా ఉదయమే ఆవులిస్తూ ఉంటే నువ్వు ఇంకా నిద్రమత్తులో ఉన్నావా అని అడుగుతాం కదా. Are you still sleepy? తెలియక ఏదైనా తప్పు చేసినప్పుడు నేను నా తప్పును అంగీకరిస్తున్నాను అంటాం కదా. I admit my mistake. ఎవరికైనా గుర్తున్నారో లేదో తెలుసుకోవడానికి ఆమెకు నువ్వు గుర్తున్నావా అని అడుగుతాం కదా. Does she remember you? ఎవరికైనా కాఫీ ఇష్టమో కాదో తెలుసుకోవడానికి అతనికి కాఫీ ఇష్టమా అని అడుగుతాం కదా. Does he like coffee? పిల్లలు త్వరగా పడుకోకుండా టీవీ చూస్తూ ఉంటే నువ్వు త్వరగా పడుకోవాలి అని చెబుతాం కదా. You should sleep early.
పిల్లల్ని చదవమని ప్రోత్సహించడానికి బాగా చదువు అని చెబుతాం కదా. స్టడీ వెల్, స్టడీ వెల్. ఎవరైనా వెళ్ళిపోతే ఆ విషయం చెబుతాం కదా. ఆమె వెళ్ళిపోయింది. షీ హ్యాస్ గాన్, షీ హ్యాస్ గాన్. అలాగే నేను బట్టలు వేసుకుంటున్నాను అని ఇలా చెప్పాలి. ఐ యామ్ గెట్టింగ్ డ్రెస్డ్, ఐ యామ్ గెట్టింగ్ డ్రెస్డ్. ఎవరైనా మర్యాద లేకుండా ప్రవర్తిస్తే నీకు మంచి మర్యాద తెలియదు అంటాం కదా. యు ఆర్ ఇల్ మేనర్డ్, యు ఆర్ ఇల్ మేనర్డ్. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు కదా. నువ్వు దీని నుండి తప్పించుకోలేవు. యు కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్, యు కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్. ఎవరైనా మన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతే అతను నా నమ్మకాన్ని వమ్ము చేశాడు అంటాం కదా. హీ హ్యాస్ బ్రోకెన్ మై ట్రస్ట్, హీ హ్యాస్ బ్రోకెన్ మై ట్రస్ట్. ఎవరికైనా అర్హత ఉందనిపిస్తే మీరు దానికి అర్హులు అంటాం కదా. యూ డిజర్వ్ ఇట్, యూ డిజర్వ్ ఇట్. అలాగే అతను దాదాపు 6 అడుగుల ఎత్తు ఉంటాడు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ అబౌట్ 6 feet tall, హీ ఈజ్ అబౌట్ 6 feet tall. ప్రతిరోజు పడుకునే ముందు బ్రష్ చేసుకోవడం మంచి అలవాటు కదా. పడుకునే ముందు బ్రష్ చేసుకో. బ్రష్ బిఫోర్ గోయింగ్ టు బెడ్, బ్రష్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. ఏదైనా విషయం విన్నప్పుడు మనకి బాధ కలిగితే నేను చింతిస్తున్నాను అంటాం కదా. ఐ రిగ్రెట్ ఇట్, ఐ రిగ్రెట్ ఇట్. ఎవరైనా మన కోసం వేచి ఉంటే ఆ విషయం చెబుతాం కదా. ఆమె నా కోసం వేచి ఉంది. షీ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ, షీ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ. ఎవరైనా ఒక పనిని బాగా చేయగలిగితే ఈ పనికి అతను సరైన వాడు అంటాం కదా. హీ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ దిస్ వర్క్, హీ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ దిస్ వర్క్. కొందరికి మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉంటుంది కదా. అతను మధ్యాహ్నం నిద్రపోతాడు. హీ స్లీప్స్ ఇన్ ద ఆఫ్టర్నూన్, హీ స్లీప్స్ ఇన్ ద ఆఫ్టర్నూన్. ఎవరైనా వంట చేయకపోతే ఆమె వంట ఎందుకు చేయదు అని అడుగుతాం కదా. వై డజంట్ షీ కుక్ ద ఫుడ్, వై డజంట్ షీ కుక్ ద ఫుడ్. అలాగే బంగాళాదుంప తొక్క తీయి అని ఇలా చెప్పాలి. పీల్ ఆఫ్ ద పొటాటో, పీల్ ఆఫ్ ద పొటాటో. మనకి బాగా తెలిసిన వాళ్ళని మన ఇంటికి ఆహ్వానించడానికి మీరు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు అంటాం కదా. యూ కెన్ కమ్ టు మై హోమ్ ఎట్ ఎనీ టైమ్, యూ కెన్ కమ్ టు మై హోమ్ ఎట్ ఎనీ టైమ్. కొందరు చాలా మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు కదా. అతను చాలా మంచి వ్యక్తి. హీ ఈజ్ సచ్ ఎ నైస్ పర్సన్, హీ ఈజ్ సచ్ ఎ నైస్ పర్సన్. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అనారోగ్యంతో వైద్యుడిని సంప్రదించానని చెబితే మీరు ఏ వైద్యుడిని సంప్రదించారు అని అడుగుతాం కదా. విచ్ డాక్టర్ డిడ్ యూ కన్సల్ట్, విచ్ డాక్టర్ డిడ్ యూ కన్సల్ట్. చాలామందికి ప్రతిరోజు ఉదయం పాలు తాగే అలవాటు ఉంటుంది కదా. ఆమె రోజు ఉదయం 1 గ్లాసు పాలు తాగుతుంది. షీ డ్రింక్స్ ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్ ఎవ్రీ మార్నింగ్, షీ డ్రింక్స్ ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్ ఎవ్రీ మార్నింగ్. తెలియని విషయం గురించి ఎవరినైనా అడగాలనుకుంటున్నానని చెప్పినప్పుడు మీరు ఎవరిని అడగాలనుకుంటున్నారు అని అడుగుతాం కదా. whom do you want to ask, whom do you want to ask. అలాగే నేను వారానికి 5 రోజులు జిమ్కి వెళ్తాను అని ఇలా చెప్పాలి.
I go to the gym 5 days a week. I go to the gym 5 days a week. ఎవరైనా ఏ విషయంలోనైనా పొరబడినట్లుగా అనిపిస్తే మీరు పొరబడి ఉండాలి అంటాం కదా. యూ మస్ట్ బీ మిస్టేకెన్. యూ మస్ట్ బీ మిస్టేకెన్. ఎవరైనా దేనికైనా తగిన వాళ్ళు కాదనిపిస్తే అతను దానికి తగినవాడు కాదు అని చెబుతాం కదా. హీ ఈజ్ నాట్ వర్త్ ఇట్. హీ ఈజ్ నాట్ వర్త్ ఇట్. మన వలన ఎవరికైనా అసౌకర్యం కలిగితే దయచేసి ఏమీ అనుకోవద్దు అని చెబుతాం కదా. ప్లీజ్ డోంట్ మైండ్. ప్లీజ్ డోంట్ మైండ్. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఎవరైనా అతిగా కంగారు పడుతూ ఉంటే మీరు ప్రశాంతంగా ఉండాలి అని చెబుతాం కదా. యూ నీడ్ టు రిమైన్ కామ్. యూ నీడ్ టు రిమైన్ కామ్. ఎవరైనా ఏ కారణం లేకుండా అనుమానిస్తుంటే నన్ను ఎందుకు అనుమానిస్తున్నావు అని అడుగుతాం కదా. వై డూ యూ డౌట్ మీ. వై డూ యూ డౌట్ మీ. ఏ విషయం గురించైనా మనం తప్పుగా అనుకుంటే దాని గురించి నేను తప్పుగా అనుకున్నాను అని చెబుతాం కదా. ఐ వాజ్ రాంగ్ ఆన్ దట్. ఐ వాజ్ రాంగ్ ఆన్ దట్. ఏదైనా అడిగినప్పుడు సరైన సమాధానం చెప్పకుండా అనవసరమైన విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటే ఇదంతా నాకు చెప్పకు అంటాం కదా. డోంట్ టెల్ మీ ఆల్ దిస్. డోంట్ టెల్ మీ ఆల్ దిస్. ఏదైనా అనుకున్నట్లుగా జరగలేదని ప్రతికూలంగా ఆలోచిస్తూ ఉంటే సానుకూలంగా ఆలోచించండి అని చెబుతాం కదా. థింక్ పాజిటివ్లీ. థింక్ పాజిటివ్లీ. ఎవరినైనా అకారణంగా నిందిస్తూ ఉంటే అతన్ని నిందించవద్దు అని చెబుతాం కదా. డోంట్ అబ్యూజ్ హిమ్. డోంట్ అబ్యూజ్ హిమ్. పని మీద సరిగ్గా దృష్టి పెట్టకుండా పనిచేస్తూ ఉంటే మీ పని మీద దృష్టి పెట్టండి అని చెబుతాం కదా. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్. ఎవరైనా ఎప్పుడు నిద్రపోతారో తెలుసుకోవడానికి అతను ఎప్పుడు నిద్రపోతాడు అని అడుగుతాం కదా. వెన్ డస్ హీ స్లీప్. వెన్ డస్ హీ స్లీప్. ఏ కారణం చేతనైనా కంటి చూపు సరిగ్గా కనిపించకపోతే నాకు చూపు సరిగా లేదు అని చెబుతాం కదా. ఐ యామ్ వీక్ ఆఫ్ సైట్. ఐ యామ్ వీక్ ఆఫ్ సైట్. ఎవరైనా ఏమి తింటున్నారో తెలుసుకోవడానికి మీరు ఏమి తింటున్నారు అని అడుగుతాం కదా. వాట్ వర్ యూ ఈటింగ్. వాట్ వర్ యూ ఈటింగ్. ఎవరైనా మనల్ని అవమానపరిచేటట్లుగా మాట్లాడుతూ ఉంటే నన్ను అవమానించకండి అంటాం కదా. డోంట్ డిఫేమ్ మీ. డోంట్ డిఫేమ్ మీ. జలుబు చేసినప్పుడు ఆ విషయం చెబుతాం కదా. నాకు జలుబు చేసింది. ఐ హ్యావ్ కాట్ ఏ కోల్డ్. ఐ హ్యావ్ కాట్ ఏ కోల్డ్. అలాగే ఇది టేబుల్ మీద పెట్టు అని ఇలా చెప్పాలి. పుట్ ఇట్ ఆన్ ద టేబుల్. పుట్ ఇట్ ఆన్ ద టేబుల్. మన వలన ఎవరికైనా ఇబ్బంది కలిగితే తరువాత కలిసినప్పుడు నేను మీకు క్షమాపణ చెప్పాలి అంటాం కదా. ఐ ఓ యూ యాన్ అపాలజీ. ఐ ఓ యూ యాన్ అపాలజీ. అలాగే నేను రేపటి నుండి పనిచేస్తాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ వర్క్ ఫ్రమ్ టుమారో. ఐ విల్ వర్క్ ఫ్రమ్ టుమారో. ఏ విషయంలోనైనా ఎవరైనా కలత చెందినట్లుగా అనిపిస్తే వాళ్ళు కలత చెందినట్లు అనిపిస్తుంది అని చెబుతాం కదా. దే సీమ్ అప్సెట్. దే సీమ్ అప్సెట్. ఒకే తరగతిలో చదువుకుంటున్న విద్యార్థులు కనిపిస్తే వాళ్ళు సహ విద్యార్థులు అని చెబుతాం కదా. దే ఆర్ క్లాస్మేట్స్. దే ఆర్ క్లాస్మేట్స్.
మానసికంగా బాగా అలసిపోయినప్పుడు మనసు అశాంతిగా ఉంటుంది కదా. నా మనసు అశాంతిగా ఉంది. మై మైండ్ ఈజ్ రెస్ట్లెస్. మై మైండ్ ఈజ్ రెస్ట్లెస్. ఎవరైనా మన వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే నేను అలాంటి వ్యక్తిని కాదు అంటాం కదా. ఐ ఆమ్ నాట్ సచ్ ఏ పర్సన్. ఐ ఆమ్ నాట్ సచ్ ఏ పర్సన్. సెలవు రోజుల్లో చాలామంది అబ్బాయిలు క్రికెట్ ఆడుతూ ఉంటారు కదా. అబ్బాయిలు క్రికెట్ ఆడుతున్నారు. బాయ్స్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్. బాయ్స్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్. వేసవి కాలంలో తాజా మామిడి పండ్లు దొరుకుతాయి కదా. మామిడి పండ్లు తాజాగా ఉన్నాయి. ద మ్యాంగోస్ ఆర్ ఫ్రెష్. ద మ్యాంగోస్ ఆర్ ఫ్రెష్. బస్సులో వెళుతున్నప్పుడు ఎవరైనా ఫోన్ చేసి ఎక్కడ ఉన్నామని అడిగితే నేను బస్సులో ఉన్నాను అని చెబుతాం కదా. ఐ యామ్ ఆన్ ద బస్. ఐ యామ్ ఆన్ ద బస్. ఏదైనా ప్రశ్నకు ఎవరైనా సమాధానం చెప్పగలరని తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. వాళ్ళు ప్రశ్నకు సమాధానం చెప్పగలరు. దే కెన్ ఆన్సర్ ద క్వశ్చన్. దే కెన్ ఆన్సర్ ద క్వశ్చన్. అలాగే నేను నృత్యం చేయాలా అని ఇలా అడగాలి. డూ ఐ డ్యాన్స్. డూ ఐ డ్యాన్స్. ఆకాశంలో నక్షత్రాలు అందంగా కనిపిస్తూ ఉంటే ఆకాశంలోని నక్షత్రాలను చూడు అని చెబుతాం కదా. లుక్ ఎట్ ద స్టార్స్ ఇన్ ద స్కై. లుక్ ఎట్ ద స్టార్స్ ఇన్ ద స్కై. సెలవు రోజుల్లో పిల్లలందరూ తోటలోకి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు కదా. పిల్లలు తోటలో ఉన్నారు. ద చిల్డ్రన్ ఆర్ ఇన్ ద గార్డెన్. ద చిల్డ్రన్ ఆర్ ఇన్ ద గార్డెన్. ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు నాకు ఎక్కిళ్ళు వస్తున్నాయి అని చెబుతాం కదా. ఐ ఆమ్ గెట్టింగ్ హికప్స్. ఐ ఆమ్ గెట్టింగ్ హికప్స్. మనకు తెలియని వాళ్ళు ఎవరైనా వచ్చి ఏదైనా వస్తువు కావాలని అడిగితే నాకు నువ్వు తెలియదు కూడా అని అంటాం కదా. ఐ డోంట్ ఈవెన్ నో యూ. ఐ డోంట్ ఈవెన్ నో యూ. కొన్ని సందర్భాలలో ఏదైనా విషయం గురించి తప్పనిసరిగా అడగాల్సి వస్తుంది కదా. నేను అడగాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు ఆస్క్. ఐ హ్యాడ్ టు ఆస్క్. మీటింగ్ ప్రారంభించే సమయం అయితే మీటింగ్ ఇప్పుడు ప్రారంభమవుతుంది అని చెబుతాం కదా. మీటింగ్ స్టార్ట్స్ నౌ. మీటింగ్ స్టార్ట్స్ నౌ. ఎవరైనా చెప్పులు ఎక్కడ విడిచారో తెలుసుకోవడానికి మీ చెప్పులు ఎక్కడ ఉన్నాయి అని అడుగుతాం కదా. వేర్ ఆర్ యువర్ స్లిప్పర్స్. వేర్ ఆర్ యువర్ స్లిప్పర్స్. ఎవరినైనా నిందించామని అపవాదు వేస్తూ ఉంటే నేను అతనిని నిందించలేదు అని చెబుతాం కదా. ఐ డిడెంట్ అబ్యూజ్ హిమ్. ఐ డిడెంట్ అబ్యూజ్ హిమ్. ఎవరైనా బాధపడుతూ ఉంటే నిన్ను ఎవరు బాధ పెట్టారు అని అడుగుతాం కదా. హూ హర్ట్ యూ. హూ హర్ట్ యూ. ఎవరైనా మన సహనాన్ని పరీక్షిస్తూ ఉంటే సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది అంటాం కదా. దేర్ ఈజ్ ఎ లిమిట్ టు టాలరెన్స్. దేర్ ఈజ్ ఎ లిమిట్ టు టాలరెన్స్. అలాగే చెడుగా అనుకోవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ ఫీల్ బ్యాడ్. డోంట్ ఫీల్ బ్యాడ్. చొక్కా మురికిగా ఉంటే ఉతకమని చెబుతాం కదా. నా చొక్కా ఉతుకు. వాష్ మై షర్ట్. వాష్ మై షర్ట్. కొందరు చాలా వింతగా మాట్లాడుతూ ఉంటారు కదా. అతను వింతగా మాట్లాడుతాడు. He talks strangely. He talks strangely. ఏదైనా సీసా మూత తెరుచుకోకపోతే మూత తెరవండి అని అడుగుతాం కదా. ఓపెన్ ద లిడ్. ఓపెన్ ద లిడ్.
ఎవరైనా వాళ్ళ సమస్య గురించి వివరించినప్పుడు మీ సమస్యను నేను అర్థం చేసుకోగలను అంటాం కదా. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. ఏదైనా పని ఏ కారణం చేతనైనా విజయవంతంగా పూర్తి చేయలేనప్పుడు నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి అని అడుగుతాం కదా. గివ్ మీ వన్ మోర్ ఛాన్స్. గివ్ మీ వన్ మోర్ ఛాన్స్. ఎవరైనా ఏదైనా సంతోషకరమైన వార్త చెప్పినప్పుడు ఇది తెలియడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటాం కదా. ఐ ఆమ్ వెరీ గ్లాడ్ టు నో దిస్. ఐ ఆమ్ వెరీ గ్లాడ్ టు నో దిస్. మన స్నేహితుడి ప్రవర్తనతో బాగా విసిగిపోయినప్పుడు నా స్నేహితుడి ప్రవర్తనతో నేను విసిగిపోయాను అని చెబుతాం కదా. ఐ ఆమ్ ఫెడ్ అప్ విత్ మై ఫ్రెండ్స్ బిహేవియర్. ఐ ఆమ్ ఫెడ్ అప్ విత్ మై ఫ్రెండ్స్ బిహేవియర్. ఎవరైనా ఎక్కువగా అప్పులు చేసి ఇబ్బంది పడుతూ ఉంటే అతను చాలా అప్పులతో ఇబ్బంది పడుతున్నాడు అంటాం కదా. హీ ఈజ్ స్ట్రగ్లింగ్ విత్ ఎ లాట్ ఆఫ్ డెట్. హీ ఈజ్ స్ట్రగ్లింగ్ విత్ ఎ లాట్ ఆఫ్ డెట్. మనకు తెలిసిన వాళ్ళెవరైనా కోపంలో నిగ్రహం కోల్పోయి ప్రవర్తిస్తూ ఉంటే నువ్వు ఎందుకు నిగ్రహం కోల్పోతున్నావు అని అడుగుతాం కదా. వై ఆర్ యూ లూజింగ్ యువర్ టెంపర్. వై ఆర్ యూ లూజింగ్ యువర్ టెంపర్. మన స్నేహితులు ఎవరైనా ఏదైనా విషయం చెప్పి చెప్పలేదని వాదిస్తూ ఉంటే నువ్వు చెప్పలేదని నా మీద ప్రమాణం చెయ్యి అంటాం కదా. స్వేర్ బై మీ దట్ యూ డిడ్ంట్ సే. స్వేర్ బై మీ దట్ యూ డిడ్ంట్ సే. ఎవరైనా నిజమే చెబుతున్నాను అని చెప్పినా మనకి నమ్మకం కలగకపోతే నువ్వు నిజంగా నిజమే చెబుతున్నావా అని అడుగుతాం కదా. ఆర్ యూ రియల్లీ టెల్లింగ్ ద ట్రూత్. ఆర్ యూ రియల్లీ టెల్లింగ్ ద ట్రూత్. ఎక్కడైనా చాలా ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తుందని తెలిసినప్పుడు నువ్వు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది అని చెబుతాం కదా. యూ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ అవర్స్. యూ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ అవర్స్. ఎవరైనా వాళ్ళ ఇంటికి రమ్మని ఆహ్వానించినప్పుడు నేను తప్పకుండా వస్తాను అని చెబుతాం కదా. ఐ విల్ కమ్ ఫర్ షూర్. ఐ విల్ కమ్ ఫర్ షూర్. స్నేహితుడికి ఎవరికైనా డబ్బు బాకీ ఉంటే నేను నా స్నేహితుడికి డబ్బు బాకీ ఉన్నాను అని చెబుతాం కదా. ఐ ఓ మనీ టు మై ఫ్రెండ్. ఐ ఓ మనీ టు మై ఫ్రెండ్. అప్పుడప్పుడు మనకి ఇష్టం లేకపోయినా ఎదుటి వాళ్ళు చెప్పిన దానికి అంగీకరిస్తూ ఉంటాం కదా. నా ఇష్టానికి విరుద్ధంగా నేను వారితో ఏకీభవించాను. ఐ అగ్రీడ్ విత్ దెమ్ అగైనెస్ట్ మై విల్. ఐ అగ్రీడ్ విత్ దెమ్ అగైనెస్ట్ మై విల్. బాగా అలసిపోయినప్పుడు ఆవలింతలు వస్తాయి కదా. ఆమె అలసిపోవడం వలన ఆవలించింది. షీ యార్న్డ్ బికాస్ షీ వాజ్ టయర్డ్. షీ యార్న్డ్ బికాస్ షీ వాజ్ టయర్డ్. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ధైర్యం చెప్పడానికి మేమంతా మీతోనే ఉన్నాం అని చెబుతాం కదా. వీఆర్ ఆల్ విత్ యూ. వీఆర్ ఆల్ విత్ యూ. చాలామందికి టీ తయారు చేయడం తెలియదు కదా. నాకు టీ ఎలా తయారు చేయాలో తెలియదు. ఐ డోంట్ నో హౌ టు మేక్ టీ. ఐ డోంట్ నో హౌ టు మేక్ టీ. గోరింటాకు పెట్టడం తెలుసో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. గోరింటాకు ఎలా పెట్టాలో మీకు తెలుసా? డూ యూ నో హౌ టు అప్లై మెహందీ? డూ యూ నో హౌ టు అప్లై మెహందీ? ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని నుండి బయటపడడానికి మనం ఏదో ఒకటి చేయాలి అంటాం కదా. వీ మస్ట్ డూ సంథింగ్. వీ మస్ట్ డూ సంథింగ్. ఎవరైనా ఎక్కువగా తప్పులు చేస్తూ ఉంటే అతను తప్పులు చేస్తాడు అని చెబుతాం కదా. హీ మేక్స్ మిస్టేక్స్.
హీ మేక్స్ మిస్టేక్స్. ఏదైనా ఫంక్షన్కి వీలు కాక నాన్నగారు రాలేకపోతే మా నాన్న రాలేకపోయారు అని చెప్తాం కదా. మై ఫాదర్ కుడెంట్ కమ్. మై ఫాదర్ కుడెంట్ కమ్. అలాగే మా మేనత్త వచ్చారు అని ఇలా చెప్పాలి. మై పెటర్నల్ ఆంట్ హ్యాస్ కమ్. మై పెటర్నల్ ఆంట్ హ్యాస్ కమ్. ఎవరైనా బాగా విసిగిస్తున్నప్పుడు కోపం వస్తే మీలాగా నాకు మతిపోలేదు అంటాం కదా. ఐ హ్యావ్ నాట్ లాస్ట్ మై మైండ్ లైక్ యూ. ఐ హ్యావ్ నాట్ లాస్ట్ మై మైండ్ లైక్ యూ. ఉదయం నుండి నిలబడి ఉన్నా వచ్చిన పని కాకపోతే అంటే మనం పిచ్చివాళ్ళం, ఉదయం నుండి నిలబడి ఉన్నాం అంటాం కదా. ఇట్ మీన్స్ వీఆర్ మ్యాడ్. వీ హ్యావ్ బీన్ స్టాండింగ్ సిన్స్ మార్నింగ్. ఇట్ మీన్స్ వీఆర్ మ్యాడ్. వీ హ్యావ్ బీన్ స్టాండింగ్ సిన్స్ మార్నింగ్. మనం ఎవరికైనా మంచి సలహా ఇచ్చినప్పుడు మనం వాళ్ళని తప్పుదారి పట్టిస్తున్నామని భావిస్తే నేను మిమ్మల్ని తప్పుదారి పట్టించడం లేదు, ఇది నిజం అని చెబుతాం కదా. ఐ యామ్ నాట్ మిస్లీడింగ్ యూ, దిస్ ఈజ్ ద ట్రూత్. ఐ యామ్ నాట్ మిస్లీడింగ్ యూ, దిస్ ఈజ్ ద ట్రూత్. అలాగే నాకు ఈరోజు కరెంటు బిల్లు వచ్చింది అని ఇలా చెప్పాలి. ఐ గాట్ ద ఎలక్ట్రిసిటీ బిల్ టుడే. ఐ గాట్ ద ఎలక్ట్రిసిటీ బిల్ టుడే. ఎవరైనా మన సన్నిహిత మిత్రుడిని పోలి ఉంటే నువ్వు నా సన్నిహిత మిత్రుడిని గుర్తు చేస్తున్నావు అంటాం కదా. యూ రిమైండ్ మీ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్. యూ రిమైండ్ మీ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్. ఎవరైనా ఒక విషయంలో వాళ్ళ నిర్ణయం చెప్పిన తర్వాత ఇదే మీ చివరి నిర్ణయమా అని అడుగుతాం కదా. ఈజ్ దిస్ యువర్ ఫైనల్ డెసిషన్? ఈజ్ దిస్ యువర్ ఫైనల్ డెసిషన్? ఎవరైనా బ్యాంకులో రుణం తీసుకుంటే వాయిదాల పద్ధతిలో చెల్లిస్తూ ఉంటారు కదా. నేను నెలవారీ వాయిదాలలో రుణం చెల్లిస్తాను. ఐ పే ద లోన్ ఇన్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్. ఐ పే ద లోన్ ఇన్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్. కొందరు ఎక్కువగా తమ గురించే మాట్లాడుతూ ఉంటారు కదా. ఆమె తన గురించే మాట్లాడుతుంది. షీ వాజ్ టాకింగ్ అబౌట్ హర్ సెల్ఫ్. షీ వాజ్ టాకింగ్ అబౌట్ హర్ సెల్ఫ్. ఎవరైనా వాళ్ళ బాధ్యత కాని పనిని చేస్తూ ఉంటే అది మీ బాధ్యత కాదు అని చెబుతాం కదా. ఇట్స్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. వర్షం కురవడం మొదలైతే వర్షం పడడం మొదలైంది అని చెబుతాం కదా. ఇట్ బిగాన్ టు రెయిన్. ఇట్ బిగాన్ టు రెయిన్. ఎవరైనా ఏ పాఠశాలలో చదివారో తెలుసుకోవడానికి అతను ఏ పాఠశాలలో చదివాడు అని అడుగుతాం కదా. విచ్ స్కూల్ డిడ్ హీ అటెండ్? విచ్ స్కూల్ డిడ్ హీ అటెండ్? ఇల్లు కట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది కదా. ఈ ఇంటికి మాకు 25 లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది. దిస్ హౌస్ కాస్ట్ us 25 lakh rupees. దిస్ హౌస్ కాస్ట్ us 25 lakh rupees. మనం ఏ ప్రదేశానికైనా ఎక్కువగా వెళుతూ ఉంటే నేను తరచుగా అక్కడికి వెళ్తాను అని చెబుతాం కదా. ఐ గో దేర్ ఆఫెన్. ఐ గో దేర్ ఆఫెన్. అలాగే నేను నగరంలో లేను అని ఇలా చెప్పాలి. ఐ వాజ్ అవుట్ ఆఫ్ ద సిటీ. ఐ వాజ్ అవుట్ ఆఫ్ ద సిటీ. ఎవరినైనా కలిస్తే ఆ విషయం చెబుతాం కదా. నేను నిన్న ఉదయం అతన్ని కలిశాను. ఐ మెట్ హిమ్ ఎస్టర్డే మార్నింగ్. ఐ మెట్ హిమ్ ఎస్టర్డే మార్నింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.